హాయ్ వెల్కమ్ టు పురా లోకల్ దోస్తీ వార్తలు. ఈరోజు అయితే మనం జూబ్లీహిల్స్లో ఉన్న జనాలు ఎవరు కోటెత్తారు ఏంది అని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లుంది ఆ కథ ఎట్లుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. బంగారం చెప్పురా వారి. ఇగో ఇలా జూబ్లీహిల్స్ దెక్కి వచ్చినాము. ఇక గిడ పబ్లిక్ ఏమనుకుంటారు, ఏం కథ, ఎవరు కోటెత్తారు, ఎందుకు కోటెత్తారు, అభివృద్ధి పనులు అయినా కాలేదా, మంచి చెడు మొత్తం మాట్లాడుకొని పోదాం. పోలింగ్ ఎలా ఉంటుందో చూసుకుందాం. అరే జూబ్లీహిల్స్ పోలింగ్ కూడా తక్కువ ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడు, దాని గురించి కూడా అరుచుకుందాం. పోదాం దోస్తులు. అన్న ఈ జూబ్లీహిల్స్ ఇదే ఏరియా కిందకు వచ్చేది జర్నలిస్ట్ కాలనీ అంటే ఇక్కడ ఓటింగ్ పోలు తక్కువగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఓటింగ్ తక్కువ అంటే మనం పేదలు మేమే వేస్తాం ఓట్లు, ఉన్నోళ్ళు ఎవరు వేయరు. అంటే ఉన్నోళ్ళు అంటే వాళ్ళకి ఇట్లా సంబంధం లేదా ఓట్లతో? వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అహంకారంగా వస్తారు, ఓటు వేయరు వాళ్ళు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి కిషన్ రెడ్డి, దాన నాగేంద్రం, పద్మరావు సార్ వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటే ఎవరు అంటే వీళ్ళు గెలిచినాక ఎట్లా అభివృద్ధి ఉంటుంది అంటారు? వీళ్ళు ముగ్గురు డబ్బు ఉన్నోళ్ళే, అది ఒక పేదోనికి ఏంటి చాయిస్ చేయాలి మనం కూడా. పేదోళ్ళు అంటే ఎవరన్నా రాజకీయాలలో ఎవరు పేదలు అంటారు? ఉన్నోళ్ళు అందరూ ఉండాలి అన్న. మనలాంటి మనలోనే ఒకరు నిలబడరు అనుకో, అప్పుడు మనకు తెలుస్తుంది కదన్న. మనలాంటి వాళ్ళు నిలబడితే ఓట్లు వేస్తారన్న. నేను నిలబడితే ఓట్లు వేస్తారు అసలు? అదే కదా, డబ్బుకే వేస్తున్నారు ఓటు, మనం కూడా మరే తప్పు. అన్న నమస్తేనే. నమస్తేనా. నిమ్మలంగా కూర్చున్నావు ఆటోలో? దంద లేదు కానీ ఏం చేయమన్నా మరి. దంద లేదంట? లేదు కానీ. అవన్నా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఓలు కోటేద్దాం అనుకుంటున్నాను. బీజేపీకేనా? బీజేపీ. అవునా, బీజేపీకి ఎందుకు కోటేద్దామన్నా? కాంగ్రెస్ వస్తే ఉందన్న మొత్తం ఉంచుతారు కానీ. అప్పుడు మరి బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ కదా. ఆ కిషన్ రెడ్డి సారు ఇదివరకు గెలిచిండు కదా, ఏమేమి మంచి పనులు చేశాడు అన్న? మంచి పనులు చెయ్యని చెప్పాలి కానీ చేసేయని మస్తు చేస్తూనే ఉండు కానీ. మస్తు చేస్తానంట. రీసెంట్గా అంత ఎందుకని రీసెంట్గా ఇక్కడికి వెళ్ళి అయోధ్యకు ట్రైన్ కూడా వేసిండు కదన్న, ఫ్లైట్లు వేసిండు మాట్లాడి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారన్న? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదన్న, వాళ్ళకు ఓటేసి దండుగా చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. మన ఎమ్మెల్యే ఎలక్షన్లకు వేసి చెప్పు తీసుకొని కొట్టుకోవాల్సి వస్తుంది. అవురా బంగారు అన్న ఒకసారి అరుచుకోరా. అన్న నమ్మతే అన్న, అంతా నిమ్మలేనా అన్న? అన్న నాకు గిట్లకెళ్ళి పోతానా, బీజేపీ అని పేరు వినవడంగా నూరుకు వచ్చిన వాళ్ళు ఏమైనా పని చేసేలా అన్న? మస్తు చేసారు కదా అన్న. కొంతమంది చేయలే అంటారు. మరి వాళ్ళు కాంగ్రెస్కు అభిమానులు కాబట్టి చేయలేదని చెప్తుండొచ్చు అన్న. చేసి చేయని వాళ్ళు బీఆర్ఎస్ అభిమానులు, మొత్తం చేసిన వాళ్ళు అన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎంపీలు, మరి గల్ల ఎవరికి ఓటేస్తారు? మనసులో ఉన్న మాట చెప్పాలి. బీజేపీకి వేస్తారు కదా. బీజేపీకేనా పక్క మనసులో ఉన్న మాటనేనా? మరి ఇప్పుడు అంటే ఎట్లా, ఏం ఆలోచన చేసి అట్లా అన్నావు? నువ్వు బీజేపీకి గెలిచినందుకు ఇప్పుడు అన్నం తింటున్నావు. లేకపోతే కాంగ్రెస్ వస్తే కరోనా టైంలో అందరు చచ్చిపోతారు, ఎవరికాలు ఎవరు ఉండకపో. ప్రపంచ దేశాలకు కొన్ని దేశాలకు మెడిసిన్స్ ఇచ్చారు. మన ఇండియా ఎక్కడో ఉన్న ఇండియా జీటీపీలో ఎక్కడికో తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ ఉంటే ఏముండదు, సోనియా గాంధీ ముందలు ఉంటుంది, పిఎం వెనకాల ఉంటుంది, ఇట్లా తిరుగుతారు అంతే. ఇప్పుడు మన G20 సదస్సు పెట్టిలు అట్లనే మళ్ళీ అదేందన్నా 370 ఆర్టికల్ కింద మన రద్దు చేసిలు అయోధ్యది. మళ్ళీ ఒకటే రెండు చెప్పుకుంటూ పోతే చాలా చేసారు. మరి మోడీ సారు బీజేపీ ప్రభుత్వంలో దేశంలో గంటలు చేసిండు, దేశం మొత్తంలో. ఈ రాష్ట్రంలో ఎంపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎంపీ సారు గెలిస్తే, కిషన్ రెడ్డి సార్ గెలిస్తే ఇంకెంత మంచి అభివృద్ధి పనులు అయితే ఈ మొత్తం అదంతా ఇంకా చాలా చేస్తాడన్న. ఇప్పుడు ఎంపీ ఇప్పుడు మన చార్మినార్ ఏరియాలో కూడా అక్కడ కూడా సీటు మాధవిల తక్కువ కూడా వచ్చిందంటే ఇంకా బాగా చేస్తుంది, డెవలప్మెంట్ చాలా ఉంటుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎటు గెలవనీయకుండా అంతా ఉమ్మడిగా చేసి ఇప్పుడు ఇది ఓఎస్సీని గెలిపిద్దామన్నట్టు ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. మంచి ఆలోచన అన్న. ఇది ఏరియా కిందకి వస్తుందా? ఫిలింనగర్ అన్న. ఫిలింనగరా? అచ్చా. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో? మరి 3 ఉన్నాయన్న. 3 ఇట్లా బీజేపీకి ఎన్ని పడతాయి? 3 బీజేపీకి పడతాయి. 3కి 3 పడతాయా? పక్క పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంది? అడగ తినాల్సిందన్న. అంతేనా అన్న? మన బీజేపీ ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఎట్లాంటి అభివృద్ధి పనులు అయితే ఇంకా మంచిగా ఉంటాయని అనుకుంటారు? మన కిషన్ రెడ్డి సారే కదా ఇప్పుడు ఎంపీ మనకు. సో అంటే గెలిస్తే ఇంకేం మంచిగా ఉంటాయి అనుకుంటారు? అవినీతి కాకుండా, ఈ చిల్లర రాజకీయాలు కాకుండా ఏ చేసినా పర్లేదన్న. మంచి మాట బాబేమో అడుగుదాం అనుకుంటారు. అవునా, ఇక్కడ ఇది జూబ్లీహిల్స్ కదా, ఇందులో ఓట్ పోలింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకన్నా ఎప్పుడు చూసినా ఓట్లు తక్కువ వేస్తారని న్యూస్లు వస్తుంటాయి. న్యూస్లు వస్తుందంటే ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నందుకు వచ్చి ఓట్లు వేయలేకపోతారన్నా. చిల్లర రాజకీయాల వల్ల వచ్చి ఓట్లు వేస్తే వానితోటి వీనితోటి కొంతమంది డబ్బున్న వాళ్ళు బయటకు వచ్చేది లేదు, ఓట్లు వేయరు కూడా అని చెప్పేసి అంటారు. ఎందుకు రారన్నా, వస్తారు కానీ ఈ వెయిటింగ్, ఈ చిల్లర రాజకీయాలు గొడవలు, ఈ దీనిల వల్ల అవతల పార్టీ వాళ్ళు గొడవల వల్ల రాలేకపోతారు ఈ డబ్బున్న వాళ్ళు బాగా. మామూలుగా అయితే బీజేపీకి ఈ జూబ్లీస్ మామూలుగా బీజేపీకి సపోర్ట్ ఉంటుంది ఎక్కువ. కాకా నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది దందా, ఎట్లా నడుస్తుంది? ఎండాకాలం కదా. బాగుంది సార్. మంచి
మంచిగా అవి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో ఓలు కోటేద్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్కి వేస్తా సార్, అవి కాంగ్రెస్కి ఎందుకు కోటేస్తావు కాక? కాంగ్రెస్కి వేస్తా. అదే కాంగ్రెస్ మరి ఈ మధ్య పనులు చేయట్లా అట్లా అరుచుకుంటున్నారు కదా జనాలు. అన్ని పనులు చేస్తున్నారు, ఎందుకు చేస్తలేరు సార్? ఎవరు అన్నారు చేస్తలేరు అని? అట్లాగా సార్, ఏం పనులు చేస్తలేరు సార్? అన్నీ చేస్తారు కదా, అన్ని చేస్తారంట. అన్నీ చేస్తారు వాళ్ళు. అవు ఇప్పుడు కిషన్ రెడ్డి సారు, దానా నాగేంద్ర సారు, ఈ పద్మారావు సార్ ఉన్నారు కదా లోక్సభకి మనకి ఇటు సైడు. సార్ గెలుచుడు అయితే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది పైన, ఖచ్చితంగా బీజేపీ. అదైతే బీజేపీ వస్తుంది సార్ పక్క. మరి ఇక్కడ ఎవరు వస్తారంటావు? మన మన ఈ జూబ్లీసే కదా. జూబ్లీస్ అని కాదు, ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ కాంగ్రెస్ వస్తుంది సార్. అవు మళ్ళీ ఇక్కడ ఓట్లు తక్కువ ఎత్తుంటారు కాక ఓటు పోలింగ్ తక్కువ ఉంటుందని చెప్పి ఎప్పుడు వార్తలలో అరుచుకుంటారు. ఎవరు ఎట్లా చెప్పినా కానీ కాంగ్రెస్ పక్క. ఎన్ని ఓట్లు ఉన్నాయి మన ఇంట్లో? మాట 5 ఉన్నాయి. 5 ఓట్లు కాంగ్రెస్కి అంటారు. కాంగ్రెస్ ఒక్కడ కూడా మారదా? మారం వ్యవస్థ. కాంగ్రెస్ మేము పుట్టి నుంచి కాంగ్రెస్, పుట్టి నుంచి కాంగ్రెస్. చిన్నప్పుడు మాకు ఓటే వచ్చే నుంచి కాంగ్రెస్. మావాడు నీకు ఎంత సాయం పెట్టుకో రాజాడు పని మనోడిని. చేయండి సార్. మనోడికి రోజు 200 అంట. పైన మోడీ, ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నా కానీ మరి పైన లేదు కదా పైసలు రావడానికి మనకి. ఇంకా అట్లనే పోయి తెస్తారు సార్, రేవంత్ రెడ్డి గట్ల కొట్లాడుతారంటావు. కొట్లాడి తెస్తాడు. మంచి మాట చెప్పినావు అన్నా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. అన్న ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఓలు కోటేద్దాం అనుకుంటున్నాను. దానిలో అయితే నాకు తెలిసి అయితే మోడీ గెలిస్తే బాగుంటుంది. అంటే మోడీ అంటే కిషన్ రెడ్డి సార్. కిషన్ రెడ్డి సార్. మోడీ అంటే కిషన్ రెడ్డి సార్ కానా? అవును. ఇప్పుడు మన ఎంపీగా నిలబడతాను. అవును. మరి సార్కి ఏమైనా ఓటేస్తావా? ఓటేస్తాం పక్క వేస్తాం. మరి ఇప్పుడు సార్ ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు చేసిండు అని ఏరియా దేని కిందకి వస్తుంది? ఇదా ఇక్కడనే సికింద్రాబాద్కి వస్తుంది. సికింద్రాబాద్ కిందకి వస్తుందా? మరి అభివృద్ధి పనులు ఏడుదాకా అయినాయి, ఇంకేం కావాలి? ఇప్పుడు మనకు మోడీ కావాలి అంటే కిషన్ రెడ్డి సార్ని గెలిపించుకోవాలి. రెండిట్ల బీజేపీకి ఎన్ని పడతాయి? 2 పడతాయి. 2 పడతాయా? మనకి రామ మందిరం మంచిగా నిర్మించారు కదా మోడీ కూడా రద్దు చేసిండు కదా. అవన్నీ బాగానే చేస్తున్నాడు కాబట్టి మోడీని గెలిపించుకోవాలని ఆశ ఉంది అంతే. దేశంలోనే అభివృద్ధి చేసిన రాష్ట్రం ఎంత అంటావా? చేస్తారు పక్క పార్టీలో ముచ్చటేంది మరి? ఇంకా వాళ్ళ ముచ్చట వాళ్ళది మస్తు మాట్లాడతారు వాళ్ళు, అంతే ఇంకా అంతే. మాటల కోటలు దాటుతాయంటావా? అంతే కదా. ఏమన్నా అభివృద్ధి గురించి ఏమన్నా కావాలని ఏమన్నా అడుగుతావానే? ఇంకా గెలిచిన తర్వాత ఖచ్చితంగా అడగాలి అభివృద్ధి గురించి. అడుగుతాం కూడా. మరి ఓటేసినప్పుడు అడగాలి కదా. ఆ, ఇంకో ముచ్చటనా ప్రచారానికి రాలే కదా, అడుగుతాం ఖచ్చితంగా అడుగుతాం. మోడీ ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా, మళ్ళీ మీరు ఎట్లా చేయరు ఏం కాదని అడుగుతాం ఖచ్చితంగా. మంచి ఆలోచన అన్న. మా బాబుగాడు ఓటింగ్ గురించి ఏదో అడుగుతాడట. అవునా? ఇక ఇది జూబ్లీహిల్స్ ఉంది కదా, ఈ జూబ్లీహిల్స్లో ఓటు పోలింగ్ తక్కువ ఉంటుందని ఇప్పుడు. ఇంకా ఈ జూబ్లీస్లో ఏముంటుంది అంటే ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి కొంచెం చాలా పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి ఓటు అయినాక కొంచెం అటు ఇటు ఇంకా ఆలోచన చేస్తారు, రారు. వినియోగించుకోవాలి, ఈసారైనా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఈ దేశం గురించి అయినా ఇది దేశం బాగుపరచుకోవచ్చనే ఓటు హక్కు నిర్మించుకోవాలి ఖచ్చితంగా. అదొకటి. ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఏమో పైసలు నేను ఓట్లు వేయరు, పేదవాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుంటారు. అందుకోసం ఈసారి మాత్రం దేశం గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే ఖచ్చితంగా. అన్న చూడు, డబ్బు ఉన్న వాళ్ళు ఓట్లు వేయరు కానీ గెలిచినాక చాలా వాళ్ళు అవి ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి, కామన్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా బస్సులలో చిన్న అంతే. అక్క వన్స్ अगेन नमस्ते जी। नमस्ते। कैसे चल रहा है आपका काम? ऐसे ही चल रहा। ये आपका ये जो प्लेस है ना, इसको क्या बोलते हैं? खैरताबाद मार्केट है। खैरताबाद मार्केट। अच्छा, अभी वो जो लोकसभा का इलेक्शन चल रहा है उसके बारे में हम एक क्वेश्चन पूछना चाहता हूँ। आप किसको वोट मारते हैं? हम बीजेपी को वोट डालेंगे। बीजेपी का मतलब अभी हमारे पास किशन रेड्डी सर है बीजेपी से एमपी का, तो उसको वोट मारेंगे? मतलब अभी उसमें बीजेपी उन्हें कैंडिडेट है अभी हमको। हाँ हाँ, उनको डालना पड़ता तो नरेंद्र मोदी को जाता, कंपलसरी नरेंद्र मोदी आना ही आना है। अच्छा, तो हमारा बड़े सर को देख के वोट मार रहे हैं आप? नरेंद्र मोदी को देख के डाल रहे हैं हम वोट। जो हमारा बड़े सर उन्होंने ना वो अच्छा काम कर रहे हैं ना, उनको देख के हम वोट डाल रहे हैं। सही बात है दीदी। और हमारे पास जो अभी किशन रेड्डी सर है और बीआरएस से कोई लोग हैं जो आपको पता नहीं उनका नाम, जो चलेंगे अभी बीजेपी को वोट मार रहे ना, क्यों ऐसा? कुछ काम किया क्या इधर? इधर तो काम उनका चल रहा है, टीवी में भी देख रहे हैं, हर जगह भी कर रहे हैं उन्होंने। हाँ, और इधर भी बहुत अच्छा काम कर रहे हैं।
और कंपलसरी उन्हीं से आना। अब सबको डाल के देख लिए, अब कैसा नरेंद्र मोदी से आ रही आना मुतैज। सही बात है दीदी, थैंक इधर देखो हमारे आपके जीवन के बारे में। अब हमारे बच्चों को तो जॉब होना ज़रूरी है। हम ऐसा जिंदगानी कर लिए, हमारे बच्चों को जॉब होना। हाँ, बहुत से बच्चे हैं खाली बैठे हैं हमारे पास, अब उनको नरेंद्र मोदी साहब थोड़ा आगे बढ़ाया तो अच्छा रहता। हाँ, ये इसमें तो नहीं होता, बंडियों में नहीं होता, बंडी तैली में कुछ भी नहीं होता, ये बस खाने के लिए कुछ हो। घर का चला लेते। अब हमारा जिंदगानी ऐसा हुआ, हमारे बच्चों का जिंदगानी ऐसा नहीं होना, उन कुछ भी फ्यूचर में आगे बढ़े तो अच्छा रहता। बस नरेंद्र मोदी साहब तो कैसा भी कर रहे, अब हमारी तरफ भी आके करे तो अच्छा रहता। और जॉब कर, हमारे बच्चों को सबको जॉब लगना। हाँ ठीक है, अच्छी बात है दीदी, वो ज़रूर होता। मैं आपको, हमारा कोई भरोसा है 100%। मेरे को भी भरोसा है, मतलब आप बात कर रहे हैं ना, वैसे भी मेरे को भी भरोसा है। ठीक है, చెప్పండి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ముందు? మేము అసలు వీళ్ళకు వాళ్ళకని కాదు, ఇంకా ప్రచారానికి ఎవరు రాలే, ఎవరు కూడా మమ్మల్ని అభ్యర్థించలే ఓటు. ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే మంచిగా ఉంటారో మేము ఆలోచన చేసుకొని ఓటేస్తాం. అంటే ఉన్న క్యాండిడేట్లు అంటే ఇంకా ఎక్కడి నుంచి కిషన్ రెడ్డి ఒకడు బీజేపీ నుంచి డిక్లేర్ అయ్యిండు. కిషన్ రెడ్డి సారు, పద్మారావు సార్, దాన నాగేంద్ర సార్ ఉన్నారు కదా. దాననాయేందర్ సారు ఇంకా కన్ఫర్మ్ కాలేదని అంటున్నారు మాకు. కన్ఫర్మ్ కాలేదు ఇంకా. ఇప్పుడు పద్మారావు మన కిషన్ రెడ్డి కన్ఫర్మ్ అయిన అని మాత్రమే తెలుసు. దాననాయేందర్ సార్ది ఇంకా కన్ఫర్మ్ అంటలేడు. అది ఆయన కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ముగ్గురు ఇట్లా ఎవరైతే బెస్ట్ వాళ్ళకి ఇస్తాం. కిషన్ రెడ్డి సార్ ముచ్చట అంటే ఇతనికి ఒక్కనికి అతనికి ఒక్కనే అని కాదు, ముగ్గురు క్యాండిడేట్లు వచ్చిన తర్వాత ముగ్గురిని కలిపి బేరే చేసుకుంటాం, వేసుకొని వాళ్ళకు ఓటేస్తాం. అది మంచి ముచ్చటే. మరి నీ మనసులో ఎవరికి ఓటు వేయాలని ఉంది? నా మనసులో అదే, ముగ్గురు రంగంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు ఇట్లా బెస్ట్ ఎవరు అనేది చూస్తా. ఇప్పుడు కిషన్ రెడ్డి మంచోడు అంటలేను, పద్మారావు మంచోడు అంటలేను. బెస్ట్ అంటే ఎట్లా లెక్కేస్తామన్నా? ఇప్పుడు మంచి పనులు చేసిన దాన్ని బట్టే కదా లెక్క. ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్లు వచ్చిన తర్వాత ముగ్గురు ఇట్లా బెస్ట్ తీస్తాము. ఇప్పుడు ఇద్దరినే పెట్టి ఇద్దరు ఇట్లా బెస్ట్ ఎవరు అంటే ఎట్లా చెప్తాను చెప్పు. అక్క నమస్తే, మంచిగా ఉన్నారు? నమస్తే, బాగున్నాం. అక్క ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీయా? ఎందుకక్క బీజేపీ అని అమ్మటే చెప్పిన మాట? ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు ఏంటిదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పేదవాళ్ళంటే కొంచెం ఉండాలి భయ. పెద్దోళ్ళకి అందరూ ఎవరు వచ్చినా సరే, నేను చూడడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేనోళ్ళకి ఏం లేదు. నిజంగా ఈ మాట అయితే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఉన్నోళ్ళకు ఏముంది, మా పార్టీ మాకు ఏం చేయలే, ఒక్క పైసా మందం ఏం చేయలేదు. ఇప్పుడు మొన్నే చెంగచెర్లలో పెద్ద గొడవ అయింది, వాళ్ళతో మాకు గొడవైంది దారుణంగా. 3 నెలల ప్రెగ్నెంట్ భయ, ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లకి 3 పిల్లలు, ప్రెగ్నెంట్ ఉన్న ఆమె కూడా వదలలే చెంగచెర్లలో. మాకంత బలం లేదు, మేము ఎవరితో గొడవ పడం, ఏం చేయం. మాదెందుకు ఇట్లా రోడ్ల మీద ఉండి ఇట్లా పూలు కాయలు ఏవి దొరికితే అది, ఏమో పండుగలకో ఏమో, మాకు ఇట్లా ఏం దుకాన్లు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. మాకు ఉంటే మేము కూడా మస్తుండు, మాకు అట్లా జాగ లేదు, భూములు లేదు, ఏం లేవు. ఇల్లు కూడా కిరాయికి ఉంటాం, కిరాయికి ఇల్లు తీసుకొని ఉంటాం. ఏదో వచ్చిందో లేదో 10-20 పైసలు తీసుకొని బండి మీద ఉండి బతుకుతాం మేము. మా అసంటోళ్ళకి ఇట్లా గొడవలకి ఇట్లా ఎందుకు భయ్యా? మేమంతా గొడవలు ఎక్కడైనా చేస్తామా? మా బతుకు లేదు, మేము బతుకుతాం. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంత? అరే మేమంతా గరీబోళ్ళం భయ్యా, మాకు అంత గొడవలు అవసరం లేదు. 3 నెలల అమ్మాయి కూడా చూడలే, ఇంత గన్నెట్ తీసుకొని పారేసి చంపేసారు ఆ అమ్మాయికి. చాలా దారుణం భయ ఇదైతే. అక్క అప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఏ కాంగ్రెస్ పార్టీ రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. బీజేపీ వాళ్ళు మాత్రమే వచ్చారు, వీళ్ళు గరీబోళ్ళు ఉన్నారని తెలుసుకోవడానికి చెప్పడానికి. అప్పుడేమైంది, బీఆర్ఎస్ పార్టీలు ఏమైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి పోలీస్ స్టేషన్లో చేసింది ఎవరికి? పోలీస్ అరెస్ట్ చేసేది ఎవరికి? కొట్టిన వాళ్ళకా, దెబ్బలు తీసి మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరిని వేసారు? దెబ్బలు తిన్న వాళ్ళే కొట్టిర్రు. మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దెబ్బలు తిన్న వాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. మేమేం చేస్తాం? మా దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఇన్ని వేయడానికి పోలీస్ స్టేషన్లో ఏమైనా మాకేమైనా ఇంత డబ్బులు ఉన్నాయా? ఏమైనా దుకాణాలు షాపులు ఉన్నాయా? ఏం లేవు మా దగ్గర. కింద చేసుకొని వచ్చింది దగ్గర నుంచి వెళ్ళి తింటాం పంటాం అంతే, మా పనే అది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లంచం గిట్లా ఇచ్చేస్తారు,
పని కానిస్తారు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని చూసేదేవారు? గరీబులను చూడాలంటే మళ్ళీ ఎవరు కావాలక్క మంచిగా? బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ కదా ఇక్కడ మళ్ళీ కిషన్ ఎంపీ గారు కిషన్ రెడ్డి ఉన్నారు, రావాలని అనుకుంటున్నాం. అంటే కొందరు ఉన్నారు వచ్చినా తినేటోళ్ళు ఉన్నారు, తినేటోళ్ళు అసలు లేనివారు లేను ఎవ్వరు లేరు. తినాలి, వాళ్ళు కూడా తినాలి, వేరే వాళ్ళని కూడా తినిపించాలి, వాళ్ళు కూడా చేయాలి, మనల్ని కూడా చూడాలి. అరే మొత్తం తినకండి భయ్యా, కొన్ని తినండి, మమ్మల్ని కూడా కొంచెం గరీబోళ్ళనైతే చూడండి. అరే ఇప్పుడు చాలామంది ఉన్నారు మా దగ్గర, అరే ఏమైనా సాయం చేయండి, మాకు ఇట్లా ఏం లేవు, కొన్ని పైసలు ఇవ్వండి, ఏమైనా చేసుకుంటాం ఖర్చులకి, కొన్ని 10,000 20,000 వేయండి, ఏమైనా షాపులు పెట్టుకుంటాం, మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు మేము రోడ్ల మీద పెట్టుకుంటున్నాం. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెట్టుకుంటున్నావు, తీ 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 ఏంటి? మేము ఇంకా ఎక్కడ బతకాలి? రోడ్ల మీద కూడా వద్దంటుర్రు, ఎక్కడ పోయి బతకాలి? మేము మమ్మల్ని చూసేదేవారు? పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, ఇక్కడ పెడతాం మేము. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెడితే తీ పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు తిమ్మంటారు, వీళ్ళు తిమ్మంటారు. మళ్ళీ మేము ఎక్కడ పోయి బతకాలి? మా ఇంట్లో మీద వెళ్ళి పెట్టుకొని బతకాలన్నా మేము? వాళ్ళు అక్కడ పోయి తీసుకొస్తారా ఏంది? గిట్లుంది భయ్య, కొంచెం చూడాలి, గరీబోళ్ళని కూడా చూసి చేయాలి. మాకు కూడా ఇంత సాయం చేయాలి, మిషన్లు ఇప్పించాలి. మా దగ్గర చాలామంది ఉన్నారు మిషన్లు కూడా నేర్చుకున్న వాళ్ళు, మా దగ్గర కూడా చూస్తే మేము కూడా కొంచెం బతుకుతాం కదా. అందుకని మా ఓటు మాత్రం బీజేపీ. అది వస్తే ఏమైనా చూస్తారనే కొంచెం ధైర్యం అంతే. బీజేపీ వస్తే మంచి చేస్తారని. ఇంకొకటి ఇట్లా గొడవలు గిలా ఉండదని చెప్తున్నా. ఇట్లా కొందరు కాంగ్రెస్ కూడా వచ్చే, ఇంతకుముందు ఇట్లా గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు ఇంతకుముందు 1991లో కూడా మా మీద ఎట్లనే జరిగింది దాడి. 1991లో గొడంగడ్డ అక్కడ మా వాళ్ళ మీద ఇట్లనే దాడి జరిగింది, ముక్కలుగా నరికిరు మా వాళ్ళని. అప్పుడు ఏం చేయలే, ఏ పార్టీ ఏం చేయలే, ఎవరేం చేయలే, గొడవలు పడినాం. ఆ బస్తీ అంతా వదిలేసి వచ్చిర్రు భయపడి, తుర్కోళ్ళతో భయపడి. అందరు అట్లా ఉన్నారని గాను కొందరు ఉన్నారు, వాళ్ళతో భయపడి ఇంకెన్ని నాళ్ళు బతుకుతాము చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీ అండగుందంటారు. అవును ఉన్నదని అనుకుంటున్నాం. అందుకనే మా ఓటు బీజేపీకి. చూశారు కదా దోస్తులు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు ఏంది అనేది చక్కగా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ముచ్చట్లు బయట పెట్టారు వారి అంటే ఒక్కళ్ళు కూడా పెట్టట్లేదు. వాళ్ళు వెళ్తారంటారు కానీ ఎవరికి వెళ్తారు అనేది చక్కగా చెప్పట్లేదు వీళ్ళు. అరే బాబు, నాకు మొత్తానికి ఒకటి అర్థమైంది ఏంటంటే, జూబ్లీ హిల్స్లో ఎవరు పోటీ చేస్తారు ఏం కథ అనేది పక్కన పెడితే రేటు తక్కువనే ఉన్నది. ఎందుకంటే జర పారిశ్రామికవేత్తలు పెద్ద సార్లు ఉన్నారు. ఇక ఉన్న గరీబ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఓటేస్తాం, కాకపోతే మాకు అసలు న్యాయమే చేస్తారు, మేము ఎందుకు వేయాలని చెప్పేసి వాళ్ళు రివర్స్ తిరుగుతారు. పరిస్థితికి ఇట్లా ఉన్నది. చూద్దాం రేపు లోక్సభలో ఎవరికి వెళ్తారు ఈ ఎంపీ ఎలక్షన్లో. ఇటు దిక్కు జూబ్లీ హిల్స్ దిక్కు పరిస్థితి అయితే గిట్లున్నాయి. రేపటి దాంట్లో మళ్ళీ కలుద్దాం. గంతవరకు చూస్తూనే ఉంటుంది మనం పూరాలో ఒకరు దోస్తీ వార్తలు పోయేస్తాం.